హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరి రమేష్ లవ్ లైఫ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు ఒక గుడ్ న్యూస్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మీతో. యూట్యూబ్ తరపున వచ్చిన గుడ్ న్యూస్ అనమాట. మీరు వీడియో చూస్తూ ఉండండి, నేనైతే షేర్ చేసుకుంటాను. ఇక మన రొటీన్లోకి వచ్చేస్తే ఇది సండే రోజు వ్లాగ్ అండి, అంటే నిన్నటి వ్లాగ్ అనమాట. ఇక మార్నింగే నేను టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. టిఫిన్లోకి దోశ ప్రిపేర్ చేస్తున్నాను. దోశ పిండి అయితే బయట నుంచే తీసుకొచ్చాము ముందు రోజు. ఇక ఫస్ట్ శనగపప్పు, అలాగే గుళ్ళు, కొంచెం జీలకర్ర ఫ్రై చేసి పక్కన పెట్టేసుకొని పచ్చిమిర్చి, నెక్స్ట్ టమాటాలు అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. దీంట్లోకి కొంచెం వెల్లుల్లి రెబ్బలు, కొంచెం చింతపండు యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అంతలోపు మా చిన్నోడు లేచాడు చూడండి. చిన్న గుబ్బనీలు గుబ్బనీలు. గుడ్ మార్నింగ్ చిన్న బుజ్జులు, చిన్న బుజ్జమ్మ, చిన్నమ్మగాడు, చిన్ని తల్లి, లవ్ యూ బుబ్బాలి. చిన్ని బాబు, చిట్టి తల్లి, అంత బాబు, బుజ్జు బాబు. చిట్టోడైతే టీవీ చూస్తున్నాడు. నేను నా పని అయితే మళ్ళీ స్టార్ట్ చేసుకున్నాను. ఎప్పుడు ఇదే చట్నీ చేస్తున్నావేంటి, నీకు ఇంకొక చట్నీ రాదని అడగచ్చు మీరు. కాదండి, మా వాళ్ళు ఇదే ఇష్టంగా తింటారు కాబట్టి నేను ఇదే చేస్తాను. బాబులోడు అప్పుడప్పుడు వైట్ చట్నీ అడుగుతాడు, అంటే శనగపప్పు టమాటా లేకుండా. అప్పుడు వాడికి చేస్తాను. మా వారికి నార్మల్గా అయితే పెద్ద నచ్చదు. ఇంకా తర్వాత మా వారు వచ్చి కొత్తిమీర తీసుకొచ్చాను, కొంత కొత్తిమీర కూడా యాడ్ చేయి బాగుంటుంది టేస్ట్ అంటే మళ్ళీ కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను చట్నీలోకి. చికెన్ కూడా తీసుకొచ్చారనమాట. ఇక ఫ్రిడ్జ్లో పెట్టిన పాల ప్యాకెట్ ఏమో వాటర్లో పెట్టాను అందాక. టిఫిన్ అయ్యేలోపు అది గడ్డ కట్టేసింది. మా చిన్నోడు డీప్ పెంచేస్తున్నాడు అనమాట అస్తమాను. ఇక అది కూడా నీటిలో పెట్టాను. ఇక మా వారేమో ఫస్ట్ నాకు కాఫీ హెడేక్గా ఉందంటే కాఫీ ఇచ్చాను. ఇంకా తర్వాత టిఫిన్స్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. మీరు అంతలోపు ఫ్రెష్ అయిపోండి, నేను ఒక్కొక్కరికి దోశ ప్రిపేర్ చేసేస్తానని చెప్పాను. వాళ్ళు ఫ్రెష్ అవుతున్నారు. ఇంక ఇక్కడ మనకి దోశ మంచిగా రావాలంటే కొంచెం ఆయిల్ వేసి ఉల్లిపాయ ముక్కతో దానిపైన రబ్ చేయాలన్నమాట. నేను ఉల్లిపాయ ఆనియన్ మొత్తం టోటల్ పీసెస్ చేస్తాను. ఇంకా పీసెసే వేసి అటు ఇటు ఒకసారి స్పూన్తో కలిపి పక్కకి తీస్తాను ఆ ముక్కలు. ఇంకా మా ఇంట్లో దోశలు ఎలా ఉంటాయంటే మా అబ్బులోడేమో ప్లెయిన్ దోశ తింటాడు, మేమందరమేమో ఉల్లి దోశ తింటామన్నమాట. మళ్ళీ మా వారు స్పెషల్గా ఎగ్ దోశ తింటారు, నేను కూడా తింటానులేండి. అలా ఎవరికి నచ్చినట్టు వాళ్ళకి దోశలు అయితే వేసి ఇవ్వాలి. ఫస్ట్ అభిలోడికి ప్లెయిన్ దోశ అయితే వేసేస్తాను. ఎక్కువగా ఫస్ట్ వేసిన దోశ పక్కకు పెడతాను, అది ఒకవేళ గట్టిగా వస్తే మంచిగా వస్తే తింటామన్నమాట. ఇక అభిలోడికి ఒక ప్లెయిన్ దోశ, చిట్టోడికి ఏమో ఆనియన్ దోశ, తర్వాత మేము ఎగ్ దోశ, ఆనియన్ దోశలు వేసుకోవాలి. ఇంకా దోశలు పెట్టుకున్నామంటే మాత్రం కిచెన్లో ఎక్కువసేపు ఉండాల్సి వస్తుంది కదా. జనాలు ఎక్కువ ఉన్నప్పుడు దోశలు అస్సలు పెట్టుకోకూడదు. ఇలా ఓన్లీ మనం ఇద్దరు ముగ్గురు ఇలా పిల్లలతో ఉన్నప్పుడు మాత్రమే పెట్టుకోవాలి. ఎక్కువ మంది చుట్టాలు వచ్చినప్పుడు దోశలు పెట్టుకుంటే ఏంటంటే మనకి 2 పెనాలు ఉంటేనే అవుతుంది కదా పని. ఇక చూస్తూ ఉండండి, నేను ఒక గుడ్ న్యూస్ చెప్తాను అన్నాను కదా స్టార్టింగ్లో. ఆ గుడ్ న్యూస్ ఏంటో చెప్తాను మీకు. గుడ్ న్యూస్ ఏంటంటే మనకి యూట్యూబ్ నుండి నాకు యూట్యూబ్ క్రియేటర్ కలెక్టివ్ ఈవెంట్కి నాకు ఇన్విటేషన్ అయితే వచ్చిందండి. మాకు చాలా హ్యాపీ అనిపించింది. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నా డ్రీమ్ అనమాట. అంటే నేను చాలామంది వ్లాగ్స్ చూసేదాన్ని, వాళ్ళందరూ కూడా మేము యూట్యూబ్ ఈవెంట్కి వెళ్తున్నాం అంటే చాలా హ్యాపీ అనిపించేది. నాకు కూడా ఇలాంటి రోజు వస్తుందా, నిజంగా నేను కూడా ఒక క్రియేటర్ని, యూట్యూబ్ గుర్తించే క్రియేటర్ని అవ్వగలుగుతానా లేదా అని చెప్పి ఫైనల్గా నాకు ఆ రోజు అయితే వచ్చింది. యూట్యూబ్ ఈవెంట్ నుంచి మాకు మెయిల్ వచ్చింది. ఈ మంత్ ఆగస్ట్ కదా, ఈ మంత్ 7th అనమాట. హైదరాబాద్లో ఉంది. ఆల్రెడీ నాకు చెన్నై కూడా వచ్చింది లాస్ట్ ఇయర్, కాకపోతే అంత దూరం పిల్లలతో వెళ్ళలేము, ఇంకా ఎందుకనో వదిలేసాము. అప్పుడు నాకు ఎగ్జామ్స్ టైం ఒకటి, ఇంకా అంత తెగించి వెళ్ళలేకపోయాము. వెళ్ళుంటే బాగుండేది అనిపించేది మాకు. సర్లే ఇంకా అప్పుడు వెళ్ళలేకపోయాం, కానీ ఇప్పుడైతే ఖచ్చితంగా వెళ్ళాలని డిసైడ్ అయిపోయాము. ఎందుకంటే ఇన్ని చాలా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి కదండి, కానీ అన్ని యూట్యూబ్ ఛానల్స్లో యూట్యూబ్ మన ఛానల్ని కూడా గుర్తించి మనకు ఒక అవకాశం ఇచ్చిందంటే అది ఖచ్చితంగా మనం సద్వినియోగం చేసుకోవాలి. అక్కడ లిమిటెడ్ స్లాట్స్ మాత్రమే ఉంటాయన్నమాట. ఆ లిమిటెడ్లో కూడా మన ఛానల్ని గుర్తించిందంటే అది గొప్ప విషయం అని నేను అనుకుంటాను. ఈ యూట్యూబ్ ఈవెంట్స్ గురించి మీకు తెలుసో లేదో నాకు తెలియదు, కానీ
కానీ యూట్యూబ్ ఈవెంట్స్ అనేవి ప్రతి ఒక్క యూట్యూబర్కి ఒక డ్రీమ్ అనమాట. అక్కడికి వెళ్తే చాలామంది యూట్యూబర్ని కలవచ్చు, అలాగే మన యూట్యూబ్ టీమ్ని కలవచ్చు, ఇంకా చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. నేను కూడా ఒక యూట్యూబర్నని ఇప్పటి నుంచి నేను గర్వంగా చెప్పుకుంటాను. ఎందుకంటే యూట్యూబే నన్ను గుర్తించి నువ్వు యూట్యూబర్వి, నువ్వు మా క్రియేటర్వి, ఈవెంట్కి రావాలి మీటప్కి అని అన్నప్పుడు మనం యూట్యూబరే కదా. సో ఇంకా నేను ఇప్పటి నుంచి గర్వంగా నువ్వేం చేస్తున్నావంటే ఖాళీగా ఉన్నానని నేను అస్సలు చెప్పుకోను, నేను యూట్యూబర్ అనే చెప్పుకుంటాను. నాకు దీని నుంచి పెద్ద పెద్దగా ఎక్కువ మనీ వచ్చేస్తుందని నేనేం చెప్పను, కానీ నాకంటూ ఒక గుర్తింపు, నా కాళ్ళ మీద నేను నిలబడేలాగా కొంచెమైనా నన్ను చూసి నేనైనా కొంచెం ఎలా అంటే ప్రౌడ్గా ఫీల్ అవ్వాలన్నమాట. అలా అయినా సరే నేను అవ్వాలని నేను కోరుకుంటున్నాను. నేను యూట్యూబర్నని నాకు తెలిసిన వాళ్ళు ఎవరు గుర్తించి పొగిడే అక్కర్లేదు. నాకు అస్సలు ఆలోచన కూడా లేదు ఎవరో ఒకరు నన్ను పొగిడేయాలి, నన్ను ఏదో చేసేయాలని. కానీ యూట్యూబ్ గుర్తించింది, అదే సరిపోతుంది నాకు. నేను యూట్యూబర్ అని నేను గర్వంగా చెప్పుకుంటాను. ఇక్కడ మా వారు నేను కిచెన్లో ఏం చేస్తున్నామంటే, నేనేమో టిఫిన్స్ చేసినవి అవి గిన్నెలు ఉంటే కడిగేస్తున్నాను, మా వారేమో ఆనియన్స్ అవి కట్ చేసుకుంటున్నారు. మా వారికి ఏంటంటే చికెన్ వండేటప్పటికి నేను నీట్గా చేసేయాలన్నమాట. మొత్తం కిచెన్ అంతా నీట్గా చేసి మా వారికి ఇస్తే మా వారు వంట చేస్తారు. లేదంటే అన్నీ అడ్డంగా ఉంటే చిరాకు వస్తుంది కదా. మళ్ళీ ఆ షింక్ క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి, దాంట్లో చికెన్ అవి కడుక్కోవచ్చు కదా. సో అలా అనమాట. ఇంకా నాకు మా వారు ప్రతి దాంట్లోనూ సపోర్ట్ ఉంటారు. ఎవరి సపోర్ట్ ఉన్నా లేకపోయినా మా వారి సపోర్ట్ ఉంటుంది కాబట్టి నేనైతే హ్యాపీగా ముందుకైతే వెళ్తాను. నేను స్టార్టింగ్లోనే యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానని చెప్పినప్పుడే మా వారు చెయ్యి, దాంట్లో ఏముందని చెప్పి అన్నారనమాట. మరి ఇలా బ్యాడ్ కామెంట్స్ అవన్నీ వస్తూ ఉంటాయి కదండి, పర్లేదా ఎలా అంటే, ఎంతమంది నిన్ను ఒకరు మనం పైకి వెళ్ళాలనుకున్నప్పుడు చాలామంది కిందకి లాగాలని చూస్తారు. కానీ నువ్వు ఆ కిందకి లాగుతున్నారు కదా అని చెప్పి కిందకి చూసావనుకో కిందే పడిపోతావు. మీరెంత లాక్కుంటే లాక్కోండి, నాకు నేను వెళ్ళాల్సిన గమ్యం అనేది పైన ఉంది, నేను వెళ్తూనే ఉంటానని చెప్పి వాళ్ళెవ్వరిని పట్టించుకోకుండా నువ్వు ముందుకు వెళ్తున్నావు అనుకో, నిన్నెవ్వరూ ఆపలేరు నీ సక్సెస్ని అని చెప్పి మా వారు చాలా ధైర్యం ఇచ్చారనమాట. ఆ ఒక్క మాటతోటే నేను ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా నాకేం పర్లేదు, మా వారు చేస్తున్నారు కదా అని చెప్పి నేను ముందుకైతే వచ్చాను. తర్వాత మా ఫ్యామిలీస్ కూడా అర్థం చేసుకొని మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. మా అక్క మా చెల్లి అయితే చాలా మోటివేట్ చేస్తారు నన్ను. నిజం చెప్పమంటారా, నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అసలు నాకు ఎవరో కూడా తెలియదు కొంతమంది, వాళ్ళందరూ మీ వీడియోస్ చూస్తామండి, వీడియోస్ బాగా చేస్తున్నారు, మీ వీడియోస్ చాలా బాగుంటాయని చెప్తారు. కానీ నాకు తెలిసిన వాళ్ళు ఒక్కరు కూడా నీ వీడియోస్ బాగుంటాయి సిరి, బాగా చేస్తున్నావు, కంటిన్యూ చెయ్యి, మేము చూస్తున్నాము అని చెప్పి ఎవ్వరు చెప్పరండి. మనకి తెలిసిన వాళ్ళు అస్సలు మన వీడియోస్ చూసినా లైక్స్ అయితే చేయరు. అలాగే మనల్ని పొగడరు, అంటే నువ్వు బాగా చేస్తున్నావని మనల్ని మోటివేట్ చేయడం, ఎంకరేజ్ చేయడం చేయరు. అలాంటివి అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయకూడదని నాకు యూట్యూబ్కి వచ్చిన తర్వాత బాగా అర్థమైంది. ఇంకా యూట్యూబే కాకుండా ఎలా ఎర్న్ చేయొచ్చు ఏంటి అనేది నేను కొన్ని వీడియోస్ అయితే పెడదాం అనుకుంటున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే పెట్టమని చెప్పి కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, మీకు కూడా చాలా యూజ్ అవుతాయి. ఎక్కువ మంది కామెంట్ చేశారనుకోండి, నేను కూడా వీడియోస్ చేస్తాను. ఇంకా మా చిన్నోడు చూసారా, మా వారు వంట చేస్తుంటే వాడు అసిస్టెంట్ అనమాట, అక్కడ డ్యాన్సులు చేస్తూ ఉన్నాడు. మా అబ్బులోడేమో బుద్ధిమంతుడిలాగా ఈ రూమ్లోకి వచ్చేసి చక్కగా వాడు బ్యాగ్ వాడే తెచ్చుకొని, వాడి టేబుల్ వాడే సెట్ చేసుకొని హోంవర్క్ అయితే చేసుకుంటున్నాడు. మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది మీరు నాకు కామెంట్స్ చేయండి, నేను అలాగే చేస్తాను. నేను నా డైలీ రొటీన్ అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. కాకపోతే ఏంటంటే నేను ఎప్పుడు అలా చెప్పినా నాకు ఏదో ఒక ఆటంకం వస్తుంది. నాకు అందుకే చాలా బాధ అనిపిస్తుంది అనమాట, కంటిన్యూ చేయలేకపోతున్నాను వీడియోస్ని. ఇప్పటి నుంచన్నా కన్సిస్టెన్సీగా చేయాలనుకుంటున్నాను. ఇంకా నేను ఒక పక్క రైస్ అయితే పెట్టేశానండి, మా వారి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా నాకు రైస్ కూడా ఉడికిపోయింది, పక్కన పెట్టేశాను. ఇంకా మా వారు చేయాల్సింది చికెన్ ఫ్రై అనమాట. ఇంకా చికెన్ ఫ్రైకి ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నారు. ఒక పక్కనేమో చికెన్ ఉడికిస్తున్నారనమాట. దీంట్లో ఉప్పు, పసుపు, సాల్ట్, పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉడికించారనమాట. తర్వాత పీసెస్ తీసుకొని చికెన్ ఫ్రై అయితే చేసేసారు. ప్రాసెస్ నేను షార్ట్ వీడియోలో పెడతాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి.
ఇక తర్వాత చిన్న పని మీద బయటికి వెళ్తున్నాము. ఇక మా సండే అయితే ఇలా గడిచింది. అంతేనండి ఈ వీడియో ఇక్కడితో అయితే ఎండ్ చేసేస్తున్నాను. అలాంటి లేడీస్ అందరికీ యూజ్ అయ్యే విధంగా నేను డైలీ రొటీన్స్తో పాటు మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే ఇస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.